అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజలని కన్ఫ్యూజ్ చేసి తమ 6 గ్యారంటీలని మర్చిపోయే విధంగా ప్రచారం చేస్తున్నటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రజలకిచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేసే దాని మీద దృష్టి కన్నా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది అనేటువంటి అంశం మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నది. అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేసి పార్లమెంట్ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను తొలగిస్తుందని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి వీడియోలని మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారాలని దేశమంతా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటిది. ఈ తప్పుడు పార్టీ తప్పుడు ఆలోచన విధానాలని ప్రజలు గమనించాలని చెప్పి బీజేపీ కోరుకుంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో సుప్రీంకోర్టులో కవిత లిక్కర్ కేసులో ప్రధాన న్యాయవాదిగా అభిషేక్ సింగ్ ఏదైతే ఆయన అడ్వకేట్గా వ్యవహరిస్తున్నాడో ఆ అడ్వకేట్కే వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వటంలో ఆంతర్యం ఏంటి? వాళ్ళ అడ్వకేట్కు వాళ్ళ తప్పుడు ఏదైతే అభియోగాల మీద జైల్లో ఉన్నటువంటి వాళ్లకు బెయిలిప్పించేటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను సమకూర్చి కేంద్ర పార్టీ వాళ్ళ పార్టీ చెప్పిందని ఇవాళ రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేయడంలా మీరిద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారా? కలిసేది మీ ఇద్దరు, కామన్ ఎజెండా మీది. భారతీయ జనతా పార్టీ పైన దుమ్మెత్తిపోయడం మాత్రమే మీరు చేస్తున్నటువంటి కుట్ర. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ భాషనైతే ఉపయోగించిండో, ఏ అహంకారంతో అయితే ముఖ్యమంత్రి పదవిని నడిపిండో, ఇవాళ సేమ్ టు సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే అహంకారంతో, అదే అవినీతి ప్రాబల్యంతో, అదే నీచ సంస్కృతితోటి పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇవాళ ఒక నాణానికి బొమ్మ బొరుసెట్లనో ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బొమ్మ బొరుసు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి బొమ్మ బొరుసు బీఆర్ఎస్ పార్టీ. పరిపాలన మీది సేమ్ ఉన్నది, మీ భాష సేమ్ ఉన్నది, మీరు మాట్లాడే తీరు సేమ్ ఉన్నది, మీరు అడ్వకేట్కు రాజ్యసభ ఇవ్వడం సేమ్ ఉన్నది, ఢిల్లీలో ప్రతి అంశం మీద మీకు సహకరిస్తున్నారు సేమ్ ఉన్నది. కాబట్టి ఇండియా అలయన్స్ పార్టీలో ఇది బయట ఉన్నా కూడా భావజాలం అంతా కూడా ఇండియా అలయన్స్దే, బీఆర్ఎస్ది. రేవంత్ రెడ్డి గారు నువ్వు గొంతు దించుకొని అబద్ధాలని నిజం చేయలేవు. ఒకప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి తీరును చూసి ప్రజలు టీవీలు బంద్ చేసుకునేది. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిందంటే టీవీలు బంద్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన మాట్లాడే తీరు, ఆయన మాట్లాడే భాష. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. ధరణిని వెంటనే రద్దు చేస్తని 9 నెలలు అయింది. ధరణి మీద ఇలా నువ్వు రద్దు చేయకుండా యథావిధిగా భూముల అక్రమాలని కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పమని ఇయ్యాల.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొనసాగిస్తున్నారు. అంటే ఇంకో సంవత్సరం 2 ఏళ్ల పాటు ధరణి లాభాలు ఆర్జించిన తర్వాత సంస్కరణలు తీసుకొస్తారా? 6 గ్యారంటీ పథకాలని పక్కకు పెట్టి అరకొర నిధులని సమకూర్చుకొని ఇలా రైతులకు రుణమాఫీ చేస్తే రేపు స్థానిక ఎన్నికలలో ముఖం ఉంటుందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. 40,000 కోట్లు, 37,000 కోట్లు, 30,000 కోట్లు అని చెప్పి ఇలా చాలామంది రైతులకు ఐటీల పేరు మీద, రేషన్ కార్డుల పేరు మీద, ఇంట్లో 2కి లోన్ ఉన్నదనే పేరు మీద అనేక కారణాలు చూపించి ఇలా రైతు రుణమాఫీ చేయనటువంటి ప్రభుత్వం ఇది. గ్రామాలకు బహిరంగంగా చర్చకు సిద్ధమా చెప్పండి. బీజేపీ సవాల్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలు పెడదాం, దమ్ముంటే గ్రామ సభలని నిర్వహించండి ఈ రుణమాఫీ మీద. ఇవాళ ముఖ్యమంత్రి కానప్పుడు ఈయన మాట్లాడిన మాటలేంది? మీరు ₹1,00,000 తెచ్చుకుంటుంటే అది కట్టేసేయండి, 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిండు. ఇవాళ ఎన్ని ఆంక్షలు పెట్టిండు? ఈ ఆంక్షలు అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఎలక్షన్ల ముందు ఈ ఆంక్షలు పెట్టినుంటే ఆయనని తెలంగాణ ప్రజలు కానకపోదురు. ఎలా ఉట్టుకొచ్చినాయి ఆయనకు ఆంక్షలన్నీ? నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చిండు ఆయన్నే. ఎలా ఇష్టానుసారంగా ఆంక్షలు విధిస్తున్నారు ఆయన్నే. ఇవాళ ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పవర్ఫుల్ మినిస్టర్, ఈ జిల్లాకి ఏం తెచ్చిండో బడ్జెట్లో చెప్పమనండి. ఈ జిల్లాకు స్పెషల్ ప్యాకేజీగా ఏం తీసుకొచ్చిండు? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నేషనల్ హైవే రోడ్లను చూపిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన గ్రామాల రోడ్లు ఎన్ని తెచ్చిండో చెప్పమని. ఇలా ఏ గ్రామానికి రోడ్లు తీసుకొచ్చిండు? ప్రధానమంత్రి సడక్ రోజ్గార్ కాకుండా, నేషనల్ హైవే రోడ్లు కాకుండా ఈ రాష్ట్ర బడ్జెట్లో నల్లగొండ జిల్లాకి ఎంత బడ్జెట్ తీసుకొచ్చిండు రోడ్లల్లో? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ హైవే రోడ్ని సిటీ సెంటర్లకు వెళ్ళి తీసుకుపోయి ఇలా సిటీ డెవలప్మెంట్ కాకుండా చేసింది ఎవరు? దీనికి ఎందుకు బయటికి వెళ్ళి ఒక రింగ్ రోడ్ వేయలేదు? ఇవాళటి వరకు నల్లగొండకు రింగ్ రోడ్ ఎందుకు వేయలేదు? నేషనల్ హైవే రోడ్ని సెంటర్కి వెళ్ళి తీసుకుపోయి అనేక మందిని ఇబ్బందుల పాలు గురి చేసింది వీలు కాదా? ఈ నల్లగొండకి అందం వచ్చిందంటే నరేంద్ర మోడీ ఇచ్చిన నేషనల్ హైవే ద్వారా అందం వచ్చింది ఈ టౌన్కు. ఇవాళ వీళ్ళు చేసిన దాంతో ఏం డెవలప్మెంట్ కాలే. గతంలో వాజ్పేయి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నేషనల్ హైవే రోడ్డు వల్ల గతంలో ఉన్న ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఇల్లుగులో కొట్టి ఈ సెంటర్లకు వెళ్ళి తీసుకుపోవడం వల్ల ఇవాళ నల్లగొండ కొన్ని రోడ్లు పెద్దగా అయినాయి తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. వృద్ధులకు 2,000 రూపాయలు ఉన్నదాన్ని 4,000 చేస్తామని చెప్పిండు. 4,000 చేస్తామన్న దాన్ని బీఆర్ఎస్ పార్టీ 5,000 చేస్తామన్నారు. సరే వాళ్ళు ఓడిపోయిండు, చేయలే. మరి మీరు 4,000 చేయనీకే 8 నెలల టైం పడుతుందా? ముసలోళ్ళకి 2,000 పెంచనీకే ఎందుకు పెంచలేవు నువ్వు? వితంతులకు, వృద్ధులకు, వికలాంగులకు ఎందుకు పెంచలే? కాబట్టి రేవంత్ రెడ్డి ఈ ప్రపంచంలో ఎవడు మాట్లాడినని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆల్టర్నేటివ్ లేక ఆల్టర్నేటివ్ ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ని ఎట్లనైనా గద్దె దింపాలని ప్రత్యామ్నాయంకు లేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజల ఆశయాలని నెరవేరుస్తారనే దిశలో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. కాబట్టి మీ ద్వారా ఒకటే చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగాట ఇక కొద్ది రోజులలో ఆల్రెడీ బయటపడ్డది. 3 రోజుల ముందేమో సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ గురించి మాట్లాడిండు. 3 రోజుల తర్వాత వచ్చి ఈడ పిటిషన్ ఇచ్చిండు రాజ్యసభకు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరిది ఈ దొంగాట ఇది? కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం ఎక్కువ కేసీఆర్ ఏం చేసిండో గాళ్ళు గివే చేస్తారు. ఆయన గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ మార్పించిండు, వీళ్ళు మార్పిస్తున్నారు. ఆయన అబద్ధాలు చెప్పిండు, వీళ్ళు అబద్ధాలు చెప్పిండు. వాళ్ళు కేంద్రం మీద నిధులతోటే కాస్తో కూస్తో అదయింది. ఇప్పుడు ఈయన ఏ ముఖ్యమంత్రి కూడా
ఇవాళ ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఏంటి కొరకు కూర్చున్నారో ఏంటిదో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాడికి పోయినరు కాబట్టి తెల్లారి ఎవరిదో మంత్రి టైం తీసుకొని ఓ మంత్రి ఎవరో అందుబాటులో ఉంటే వాళ్ళని కలిసి వస్తున్నారు. అంతే తప్ప ఓ చిత్తశుద్ధి లేదు, ఓ ప్రణాళిక లేదు. ఇండ్లకు లీస్ట్ ఇవ్వమన్నారు, ఏది హౌసింగ్ దానికి లీస్ట్ ఇవ్వమన్నారు కేంద్రం. బెనిఫిషరీ లిస్టు ఏ గ్రామంలో ఎవరికి ఇండ్లు లేవు, ఎవరికి ఇవ్వాలి ఆ లిస్టు తయారు చేసి గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా లిస్టు తయారు చేసి కేంద్రానికి 2 లక్షల ఇండ్లు ఇప్పుడు ఇవ్వనీకే సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు లిస్టులు తయారు చేయనీకే సిద్ధంగా లేదు. 8 నెలలు అయింది. రేషన్ కార్డు ఇవ్వనీకే వీళ్ళకి టైం దొరుకుతలేదు. రేషన్ కార్డు ఇవ్వనీకే వీళ్ళు ఇచ్చేది ఏం లేదు. బియ్యానికి కూడా 27 రూపాయలు 90 కేంద్రం ఇస్తే, 29 రూపాయల 90 పైసలు కేంద్రం ఇస్తే ఓ 2 రూపాయలు 3 రూపాయలు రాష్ట్రం ఇస్తుంది. రేషన్ కార్డు ఇవ్వనీకి వీళ్ళకి టైం దొరుకుతలేదు. ఇప్పుడు చెప్తున్నారు సన్న బియ్యం ఇస్తామని, సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. మొదలు ఆయన 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఆపిండు. వీళ్ళు వచ్చి ఇప్పుడు 8 నెలలు అవుతున్నారు, వీళ్ళు ఆపిరు. మళ్ళీ రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళకు రుణమాఫీ ఆగిపోయింది. ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతున్నారు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వాలి. అది పెద్ద వీళ్ళ మీద భారం పడేది కూడా ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద. కానీ రేషన్ కార్డు లేకపోతే ప్రతి వ్యక్తికి 10 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకొని పిల్లలై వాళ్ళకి ఏదైనా సీట్లు కావాలని పోది రేషన్ కార్డు చూపిద్దామంటే రేషన్ కార్డు లేదు. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే భారతీయ జనతా పార్టీ ప్రజలకు తీసుకుపోతుంది. ఈ పార్లమెంట్లో 2 లక్షల పైచిలకు ఓట్లు బీజేపీ సాధించినాం. ఈ అసెంబ్లీలో 50,000 పైచిలకు ఇక్కడ సాధించినాం. మేము 2 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచినటువంటి వాళ్ళని ఇంకా అనేక మందిని మెంబర్షిప్లోకి, వాళ్ళని ఆన్లైన్ మెంబర్షిప్లోకి తీసుకొస్తాం. గతంలో 10 కోట్లు ఉన్నటువంటి మెంబర్షిప్ని ఈసారి 10 కోట్ల పైచిలకు దాటి అత్యంత ప్రపంచంలోనే బలమైన మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే దిశలో ముందుకోనికే ఇవాళ సీనియర్ నాయకులు కార్యకర్తలతోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశలో మీ ముందు ఈ యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.